వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ కలర్స్. ఈరోజు సింగవరంలో జరిగిన ఒక యథార్థ సంఘటన మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆ రోజు సమయం 6 గంటలకు. అయితే సోము టౌన్లో పనులన్నీ పూర్తి చేసుకొని ఇంటికి వెళ్దామని స్టార్ట్ అయ్యాడు. అదే టైంకి తనకు సినిమా చూడాలని ఆశ కలిగింది. సరే అనుకొని తను సినిమాకి వెళ్ళాడు. సినిమా అంతా చూశాడు. సినిమా అయిపోయి బయటికి వచ్చాక తెలిసింది అప్పుడే 10 గంటలయింది. చిన్నగా సైకిల్ తీసుకొని మూవ్ అయ్యాడు. అప్పుడే టౌన్లో షాపులన్నీ ఒక్కొక్కటిగా క్లోజ్ అవుతున్నాయి. సరే అనుకొని ఒక్కడే సైకిల్ తొక్కుంటూ మూవ్ అయ్యాడు. టౌన్ దాటి మట్టి రోడ్డు స్టార్ట్ అయింది. ఆ మట్టి రోడ్లో ఒక్కడే వెళ్తున్నాడు. ఆ రోజు అమావాస్య వల్ల చాలా కారు చీకటిగా ఉంది. ఆయన చాలా జాగ్రత్తగా తొక్కుంటూ మట్టి రోడ్లో వెళ్తున్నాడు. ఈలోపు సైకిల్ కరకర అనుకుంటూ ఆగిపోయింది. ఏంటని తిరిగి చూశాడు. సైకిల్ చైన్ పడింది. సరే అనుకొని సైకిల్ తీసుకొని చైన్ వేయటం స్టార్ట్ చేశాడు. అదే టయానికి సోము అని ఒక పిలుపు వినిపించింది. సరే ఎవరని చూస్తే ఎదురుగా కాగడా పట్టుకున్న ఒక వ్యక్తి దగ్గరకు వచ్చాడు. అరే సోము, నేను రాజుని, నేను ఒక్కడనే ఉన్నాను, ఊరికి వెళ్ళాలని చూస్తే నువ్వు కనపడ్డావు, అందుకే పిలిచాను అన్నాడు. సరే అనుకుని ఇద్దరు సైకిల్ ఎక్కి స్టార్ట్ అయ్యారు. వాళ్ళని క్రాస్ చేసుకొని ఒక స్కూటర్ ముందుకెళ్ళింది. ఆ స్కూటర్ వెలుతురులో ఒక తెల్ల చీర కట్టుకొని వెళ్తూ కనిపించింది. అదేంటో అర్థం కాలేదు. అలానే చూస్తూ ఉన్నారు ఇద్దరు. కానీ ఎంతసేపటికి ఆ తెల్ల చీర కట్టుకున్న ఆవిడ్ని స్కూటర్ మాత్రం దాటేయలేకపోయింది. మాకిద్దరికి కంగారు అనిపించింది. సరే ఇద్దరం అలానే ఫోకస్గా చూడటం స్టార్ట్ చేసాం. ఎంతసేపటికి అది అర్థం కాలేదు. స్కూటర్ మాత్రం వెళ్తూనే ఉంది. ఆ స్కూటర్ ముందు ఆ తెల్లచీర కట్టుకున్న ఆవిడ వెళ్తూనే ఉంది. అలానే ఎక్కుతూ అవతల ఉన్న మా ఊరికి కొండ మలుపు తిరిగి చూసాము. ఆ మట్టి రోడ్లు అలానే వెళ్తూ ఉంటే దూరంగా ఆ స్కూటరు, ఆ వైట్ శారీ ఇద్దరు కనపడలేదు. ఇద్దరికి భయంతో పాటు అనుమానం వేసింది. అసలు వాళ్ళిద్దరూ మనుషులేనా అని. ఏమో ఇద్దరికీ అలానే అర్థం కాలేదు. ఇది ప్రతి ఊర్లో ఇలాంటి మిస్టరీ కథలు ఎన్నో ఉంటాయి. ఇది నిజంగా మా ఊర్లో జరిగిన యథార్థ సంఘటన. ఇది మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.